ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్ అండి. చూస్తున్నారు కదా తిరుమల వీడియోస్ అండి ఇవి. సో మేము ఆగస్ట్ 15th రోజు ఈవినింగ్ 4 o'clock కల్లా తిరుమల దర్శనం బుక్ చేసుకున్నాము. తిరుమల దర్శనం వచ్చేసేసి 3 months ముందే బుక్ చేసుకోవాలి కాబట్టి మేము ఆగస్ట్ 15th రోజు బుక్ చేసుకున్నామండి. స్పెషల్ ఎంట్రీ దర్శనం బుక్ చేసుకున్నాం ఈవినింగ్ 4 o'clockకి. అందుకోసమని మేము హైదరాబాద్ నుంచి ఆగస్ట్ 14th రోజు ఈవినింగ్ 8 కల్లా బయలుదేరిపోయామండి. సో ఈవినింగ్ నైట్ 8 o'clockకి బయలుదేరితే మార్నింగ్ 8 అయిందండి మేము తిరుపతి రీచ్ అయిపోయేసరికి. సో తిరుపతి నుంచి తిరుమల ఆ కొండలు ఎక్కుతుంటూ పాటలు పాడుకుంటూ దేవుడి నామ స్మరణ చేసుకుంటూ చాలా ఆనందంగా వెళ్ళిపోయామండి మేము. చూస్తున్నారు కదా మేము ప్రతిసారి మేము వెళ్ళినప్పుడు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే కింద తిరుపతి నుంచి పైనకి వెళ్ళిన వెంటనే వెదర్ మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎంతమంది ఇది ఎక్స్పీరియన్స్ అయ్యారో నాకు తెలియదు, కానీ మేము వెళ్ళిన ప్రతిసారి అలా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాము. చాలా చల్లగా వెదర్ కూడా చల్లగా మారిపోతుంది. సో మేము కర్ణాటక టెంపుల్స్ టూరిజం వాళ్ళ దగ్గర అకామిడేషన్ తీసుకున్నామండి. మాకు అక్కడ హంపి గెస్ట్ హౌస్ అని చెప్పేసి అకామిడేషన్ ఇచ్చారు మాకు. అక్కడ తీసేసుకొని అక్కడ నుంచి కాస్త రిలాక్స్ అయిపోయి ఒక 5-10 minutes రిలాక్స్ అయిపోయి మేము కళ్యాణ కట్టకు వెళ్ళేసేసి తలనీలాలు ఇచ్చేసుకున్నాం అనమాట. చూస్తున్నారు కదా ఇది కళ్యాణ కట్ట. మా వారు మా బాబు ఇద్దరు తలనీలాలు ఇచ్చేసారనమాట. ఎందుకంటే ఈవినింగ్ 4 o'clock కల్లా మాకు దర్శనం ఉంది కాబట్టి మేము 3 o'clock కల్లా దర్శనంకి వెళ్ళిపోవాలి. ఒక గంట ముందే 1 hour ముందే దర్శనంకి ఉండమన్నారని చెప్పేసి త్వరగా మేము 10 o'clock 11 కల్లా మాది కళ్యాణ కట్టలో తలనీలాలు మా వారు మా బాబు కళ్యాణ కట్టలో తలనీలాలు ఇచ్చేసేసుకొని ఆ దేవుడి దర్శనం కోసం వెళ్ళిపోయామన్నమాట. మాకు లోపల దేవుడి దర్శనం వచ్చేసేసి 2 hours పట్టిందండి. సో అక్కడ కాంప్లెక్స్లో కూర్చోపెడతారు కదా, అక్కడ ఒక 1/2 hour కూర్చున్నాము. సో మేము 3:30 కల్లా ఇన్ అయిపోతే మేము బయటకు వచ్చేసరికి 6:30 అయిందండి. అక్కడ లోపల టెంపుల్ దగ్గర ఒక 1 hour అట్లా కొంచెం టైం స్పెండ్ చేసాం మేము. సో లోపల వీడియోస్ తీయడానికి మొబైల్స్ తీసుకెళ్ళడానికి లేదు కాబట్టి మేము వీడియోస్ మొబైల్స్ అక్కడ ఏమీ తీయలేకపోయాము. అక్కడ నుంచి మేము డైరెక్ట్గా అన్నప్రసాదం దానికి వెళ్ళిపోయి అక్కడ హ్యాపీగా భోజనం చేసేసుకొని మళ్ళీ వచ్చేసాము. సో మార్నింగ్ మాడవీధుల దర్శనం మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. గోవింద గోవింద. చూస్తున్నారు కదా నిన్న ఈవినింగ్ 15th రోజు ఈవినింగ్ ఎక్కడైతే మేము దర్శనం కోసం లైన్లో నిల్చున్నామో అక్కడ ఇప్పుడు మార్నింగ్ వ్యూలో ఎంత ఖాళీగా ఉంది చూడండి.
చూసారు కదా, మార్నింగ్ వ్యూ ఆఫ్ మాడవీధుల దర్శనం అండి ఇది. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ. గోవిందా గోవింద.